పెద్దపల్లి జిల్లా మంతని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కళ్యాణ మండపంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఆర్యవైశ్య సంఘం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. 1,08,000 గాజులతో బతుకమ్మను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వివిధ రకాల ఉత్పమాలికలతో అలంకరించారు. అనంతరం ఆర్యవైశ్య మహిళలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కలిసి సామూహికంగా బతుకమ్మ ఆడారు. పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఏటా ప్రత్యేకంగా ఒక్కో రూపంలో బతుకమ్మను పేర్చి సామూహికంగా ఆడతామని ఆర్యవైశ్య మహిళలు తెలిపారు. బంగారు బతుకమ్మనే గంగమ్మ స్కూల్ల గౌరమ్మలే వాగమ్మ శివుని సిగలో సౌదమే గంగమ్మ మైదాకుల చేతులో గాజులాడే దరువులో పచ్చ గుమ్మడాకులే బతుకమ్మకు పీటలో ఎండి గునుగు బతుకమ్మ సంబరాలలో భాగంగా ప్రతి సంవత్సరం మంతిలో ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో రంగాల బతుకమ్మలు చాలా సంవత్సరాల నుండి పేర్చుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం గాజుల బతుకమ్మ భారీ ఎత్తున చాలా పెద్దగా 1,00,000 గాజులతో ఈసారి బతుకమ్మ తయారు చేయడం అయింది. తర్వాత నెక్స్ట్ ఈ గాజులను అందరికీ ప్రతి ఒక్క సోదరి మనకి 9 నవరాత్రులకి 9 డజన్ల చొప్పున ఈ గాజులను ఇవ్వడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. అందరికీ సదర బతుకమ్మ మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ సంబరాలలో భాగంగా ప్రతి సంవత్సరం మంతిలో ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో రంగాల బతుకమ్మలు చాలా సంవత్సరాల నుండి పేర్చుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం గాజుల బతుకమ్మ భారీ ఎత్తున చాలా పెద్దగా 1,00,000 గాజులతో ఈసారి బతుకమ్మ తయారు చేయడం అయింది. తర్వాత నెక్స్ట్ ఈ గాజులను అందరికీ ప్రతి ఒక్క సోదరి మనకి 9 నవరాత్రులకి 9 డజన్ల చొప్పున ఈ గాజులను ఇవ్వడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. అందరికీ సదర బతుకమ్మ మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ సంబరాలలో